శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో రేణుకా ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కొరకు కొక్కిరాల సురేఖ 51,116 రూపాయల విరాళాన్ని కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఒడ్డే రాజమౌళి, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరావు, రాజేశ్వరరావు, మండల అధ్యక్షులు తోట రవి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నాయకిని సురేందర్, యూత్ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్, వెంపల్లి ఎంపీటీసీ డేగా బాపు తదితరులు పాల్గొన్నారు. దర్శనానికి మొట్టమొదటిగా వీళ్ళందరూ వస్తారు అగ్నేరణవ్రత భూత్వా సన్నక్కే సుకృతాయకం మహారాజ్ఞే నమః అమృతో భారదురితం సర్వం పాపం పీడాంచ వేనుథా నారికేళ అమృత నైవేద్యం నివేదయామి గాయత్ర్యా ప్రోక్ష్య సత్యం ధ్వర్తేన రాయ స్వాహా ఇది అమృత నైవేద్యం నివేదయామి చాముండాజై సుమంగళం సమ్రాజం చ విరాజం చ విశ్వేన దేవతావందనం హస్తేన ఆత్మవందనం సమర్పయామి నమస్కరోమి రేణుకా మహారాజ్ఞమాత వేదోక్తమంత్ర పుష్పాంజలియం సమర్పయామి క్షమాపణ పూర్వక ప్రార్థనా పూర్వక అన్న కలశం మీద ఒక దండ తీసుకురారా. సుమంగళే రిజం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే ధత్రాయాథాస్తం విపరేతనా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూపిణ్యాః రేణుకా ఎల్లమ్మ మహారాజ్ఞే మహాంతోనుగృహంతో తథాస్తు ఆచంద్రార్కం లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు శ్రీమాంతో మహాంతోనుగృహంతో తథాస్తు రాజా విజస్తు సత్యాస్సంతు యజమానస్య కామాః. మన ప్రేమ్ సార్ అందరికీ తెలిసిందే కాబట్టి వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా, ఎందుకంటే వాళ్ళ అర్చన జరిగింది, మొన్న మీరు ఇచ్చారు మొట్టమొదటి వారినే జరిగింది. వారి భౌతికలకు వారి వంశాభివృద్ధి అందరికీ కూడా జరిగి ఆచంద్రార్కము ధర్మ కార్యాలకు ఎల్లప్పుడూ కూడా సహకరిస్తూ వారికి ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని, ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి చల్లని దృష్టి ఆ దంపతుల వంశం మీద ఉండాలని అందరం కూడా మనస్ఫూర్తిగా వారి తరపున మీరందరూ కోరుకోండి. ఆ అమ్మవారి చూపు వారి మీద ఉండి ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి నమస్కారాలు సమర్పయామి. అందరూ కూడా చెప్పండి అన్నదాత అన్నదాత. ఎల్లమ్మ ఆలయం నిర్మాణం ప్రతిష్ట సందర్భంగా వచ్చిన భక్తులందరికీ, అలాగే ఇక్కడ మా సర్పంచ్ సుమలత శ్రీశైలం గౌడ్ గారు, అలాగే హాజీపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, అలాగే ఇక్కడ ఎవరైతే ఋత్వికులు వేద పండితులు ఈ ఆలయ ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట చేసినారో వారందరికీ కూడా నమస్కారం. చాలా చక్కటి ఆలయం నిర్మించుకున్నారు. చాలా చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎవరైతే అమ్మవారి విగ్రహాన్ని
విగ్రహదాతలు ఉన్నారో వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆలయం ద్వారా మీ అందరికీ కూడా శాంతి సుఖశాంతులు అనేటివి లభించాలనే అమ్మవారి కృపను అందించాలి అని చెప్పేసి ఊరంతా కూడా చల్లగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని